హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి సబ్జెక్ట్స్ కంటెంట్. ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా దానిలో మెయిన్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చెప్పుకుందాం. ఫస్ట్ మనకి లెసన్లో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలని రెండింటిగా డివైడ్ చేశారు. ఫస్ట్ ఏంటి భూస్వరూపాలు, సెకండ్ది ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు. ఈరోజు మనం భూస్వరూపాలకి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. భూస్వరూపాలు అంటే భూమి మీద ఉన్న సహజ ఆకృతులు. అంటే ఎలాంటివి? ఫస్ట్ పర్వతాలు, మైదానాలు, పీఠభూములు. ఇంగ్లీష్లో మనకి భూస్వరూపాలని ల్యాండ్ ఫామ్స్ అని అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే ఫస్ట్ ఇది మౌంటైన్ ఆర్ హిల్స్, ప్లెయిన్స్, ప్లాచ్యూస్. నెక్స్ట్ మౌంటైన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఏ మౌంటైన్ ఈజ్ ఎ న్యాచురల్ హయ్యర్ ఎలివేటెడ్ ఫీచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. మౌంటైన్ అనేది హయ్యెస్ట్ ఫీచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ద మౌంటైన్ మే హ్యావ్ ఎ స్మాల్ సమ్మిట్ అండ్ ఏ బ్రోడ్ బేస్. మౌంటైన్కి డౌన్లో విశాలంగా, అప్లో శిఖరం లాగా ఉంటుంది. ఇట్ ఈస్ కన్సిడర్లీ హయ్యర్ దెన్ ద సరౌండింగ్ ఏరియా. సరౌండింగ్ ఏరియా కంటే హైట్గా ఉంటుంది. సమ్ మౌంటైన్స్ ఆర్ ఈవెన్ హయ్యర్ దెన్ ద క్లౌడ్స్. కొన్ని మౌంటైన్స్ అనేవి క్లౌడ్స్ కన్నా హైట్గా ఉంటాయి. యాజ్ వీ గో హయ్యర్ అండ్ హయ్యర్ at altitudes of mountains, the climate become cold. మౌంటైన్స్కి పైకి వెళ్తున్న కొలది మనకి క్లైమేట్ అనేది కోల్డ్గా మారుతుంది. ఇండియా హ్యాస్ సెవరల్ హ్యూజ్ మౌంటైన్ రేంజెస్ లైక్ హిమాలయాస్. ఇండియాలో హ్యూజ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి హిమాలయాస్. ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెజారిటీ ఆఫ్ హై ల్యాండ్ ఫామ్స్ ఆర్ హిల్స్. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఆఫ్ హై ల్యాండ్ ఫామ్స్ ఏంటుంటాయి? మనకి హిల్స్. మౌంటైన్స్ లేదా పర్వతాలు అనేవి ఇక్కడ చూపించాను చూడండి, ఈ పిక్చర్లో ఉన్నట్టుగా ఉంటాయి. నెక్స్ట్ మనం ప్లాచ్యూస్ గురించి చెప్పుకుందాం. ఎ ప్లాచ్యూ ఈజ్ అన్ ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్. ప్లాచ్యూ అనేది హైట్గా ఉండి ఫ్లాట్గా ఉండే ల్యాండ్. ఇట్ ఈజ్ ఎ ఫ్లాట్ టోప్డ్ టేబుల్ అండ్ స్టాండింగ్ అబౌవ్ ద సరౌండింగ్ ఏరియా. ప్లాచ్యూ మనకి సరౌండింగ్ ఏరియా కంటే హైట్గా ఉండి ఫ్లాట్గా ఉంటుంది. ఏ ప్లాచ్యూ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ స్లైడ్స్ విత్ స్టీప్ అండ్ జెంటల్ స్లోప్స్. సమ్ ప్లాచ్యూస్ అరౌండ్ ద వరల్డ్ ఎగ్జిస్ట్ అట్ సచ్ గ్రేట్ హైట్స్ దట్ దేర్ క్లైమేట్ ఈజ్ హార్ష్ అండ్ లివింగ్ కండిషన్స్ ఆర్ అన్సూటబుల్. కొన్ని హైట్లో ఉండే ప్లాచ్యూస్కి హ్యూమన్ లివింగ్ కండిషన్స్కి సూటబుల్గా ఉండవు. అదర్ అట్ మచ్ లోవర్ ఎలివేషన్స్ ఆఫర్స్ మోర్ ఫేవరబుల్ కండిషన్స్. లోవర్ హైట్లో ఉండే ప్లాచ్యూస్లో మనకి హ్యూమన్ లివింగ్కి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ద హైట్ ఆఫ్ ప్లాచ్యూ ఆఫెన్ వేరియస్ ఇన్ ఏ ఫ్యూ హండ్రెడ్ మీటర్స్. పీఠభూముల మధ్య హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ద డెక్కన్ ప్లాచ్యూ ఇన్ ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్ ప్లాచ్యూ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ వాల్కానిక్ ఆర్గన్. డెక్కన్ ప్లాచ్యూ అనేది ఓల్డెస్ట్ ప్లాచ్యూ అండ్ వాల్కానిక్ ఆరిజిన్. ద లార్జర్ పార్ట్ ఆఫ్ రాయలసీమ కమ్స్ అండర్ డెక్కన్ ప్లాచ్యూ రీజియన్. రాయలసీమ అనేది మనకి డెక్కన్ ప్లాచ్యూలో పార్ట్. Generally, plateaus are rich in mineral deposits. As a result, many of the mining areas are located in the plateau. ప్లాచ్యూస్లో ఎక్కువ మనకి మైనరల్ డిపాజిట్స్ ఉంటాయి. అందుకే మైనింగ్ ఏరియాస్ ఎక్కువగా ప్లాచ్యూసే. లైమ్ స్టోన్, మ్యాంగనీస్, అబాస్టస్, ఐరన్ ఓర్, గోల్డ్, డైమండ్స్, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్ అండ్ సిలికా శాండ్ ఆర్ ద మినరల్స్ అవైలబుల్ ఇన్ ప్లాచ్యూ. ప్లాచ్యూస్లో దొరికే మినరల్స్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ద డెక్కన్ ప్లాచ్యూ ఈజ్ ఎ లావా ప్లాచ్యూ. ద లావా ప్లాచ్యూ ఆర్ రిచ్ ఇన్ బ్లాక్ సాయిల్ దట్ ఆర్ ద ఫెర్టైల్ అండ్ గుడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్. లావా ప్లాచ్యూ, డెక్కన్ ప్లాచ్యూ అనేది ఒక లావా ప్లాచ్యూ. లావా ప్లాచ్యూస్ అనేవి రిచ్ ఇన్ బ్లాక్ సాయిల్, అంటే బ్లాక్ సాయిల్ ల్యాండ్స్ కలిగి ఉంటాయి. బ్లాక్ సాయిల్ ల్యాండ్స్ గుడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్. కల్టివేషన్ ఆఫ్ కాటన్ ఎక్కువగా బ్లాక్ సాయిల్ ల్యాండ్స్లో.
Many plateaus have scenic spots and are of great tourist attractions. ప్లాట్యూస్లో ఎక్కువగా మనకి సీనిక్ స్పాట్స్ ఉండి టూరిస్ట్కి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. ద టిబెట్ ప్లాట్యూ ఈజ్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్ విత్ ఏ హైట్ ఆఫ్ 4000 to 6000 meters అబౌవ్ ద మీన్ సీ లెవెల్. మనకి టిబెట్ ప్లాట్యూ అనేది హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. In India, huge rivers of iron, coal and manganese are found in the Chota Nagpur Plateau. Chota Nagpur Plateauలో మనకి హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఐరన్, కోల్ అండ్ మ్యాగ్నీస్ దొరుకుతాయి. నెక్స్ట్ పీఠభూములు మనకి ఎలా ఉంటాయి అనేది ఈ పిక్చర్లో చూపించాను చూడండి, అలా ఉంటాయి. నెక్స్ట్ ప్లెయిన్స్ ఆర్ లెవెల్ ల్యాండ్స్ విత్ ఫ్లాట్ సర్ఫేసెస్ విచ్ హ్యావ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ 200 meters అబౌవ్ ద సీ లెవెల్ కంటే 2200 meters హైలో ఉండేవి ప్లెయిన్స్ అన్నమాట. దీస్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఇందులో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్స్ ద ప్లెయిన్స్ ఆర్ హెవీలీ ప్రొడక్టివ్. మనకి అగ్రికల్చర్కి ఎక్కువగా యూజ్ అయ్యే ల్యాండ్స్ ఇందులో ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆల్సో ఈజీ ఇన్ ప్లెయిన్స్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ప్లెయిన్స్ ఆర్ ద మోస్ట్ సూటబుల్ ఏరియాస్ ఫర్ హ్యూమన్ ఇన్హాబిటేషన్ యాజ్ దీస్ ఫ్లాట్ ల్యాండ్స్ ఆర్ సూటబుల్ ఫర్ బిల్డింగ్ హౌసెస్ యాజ్ వెల్ యాజ్ ద కల్టివేషన్కి హ్యూమన్స్కి లివింగ్ కూడా ఫ్లాట్ ల్యాండ్స్ అనేవి సూటబుల్గా ఉంటాయి కాబట్టి ప్లెయిన్స్ అనేవి మనకి సూటబుల్. గంగాటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ వరల్డ్ ఫేమస్. గంగాటిక్ ప్లెయిన్స్ మనకి వరల్డ్ ఫేమస్ అన్నమాట ఇండియాలో. అండ్ సెవరల్ స్మాల్ డెల్టా ప్లెయిన్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ అదర్ రివర్ కోర్సెస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని చూద్దాం. వాట్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్? ఆప్షన్స్ వచ్చేసి ఏ వాటర్ రిసోర్సెస్, బి న్యాచురల్ ఫీచర్స్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్, సి అట్మాస్ఫియర్, డి క్రాప్స్. ఆన్సర్ వచ్చేసి మనకి బి న్యాచురల్ ఫీచర్స్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్. వాట్ ఆర్ ద ల్యాండ్ ఫార్మ్స్ అంటే న్యాచురల్ ఫీచర్స్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ల్యాండ్ ఫార్మ్? ఏ మౌంటైన్స్, బి ప్లెయిన్స్, సి రివర్స్, డి ప్లాట్యూస్. ఆన్సర్ వచ్చేసి మనకి సి రివర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ హై ఆల్టిట్యూడ్ ల్యాండ్ ఏరియాస్ కాల్డ్? ఏ ప్లెయిన్స్, బి మౌంటైన్స్, సి కోస్టల్ ఏరియాస్, డి వ్యాలీస్. ఆన్సర్ వచ్చేసి మనకి బి మౌంటైన్స్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్? ఏ డెక్కన్, బి టిబెట్, సి అమెజాన్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి మనకి బి టిబెట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద డెక్కన్ ప్లాట్యూ లొకేటెడ్? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ? ఏ గోల్డ్, బి ఐరన్, కోల్, మ్యాంగనీస్, సి సాల్ట్, డి సిల్వర్. ఆన్సర్ వచ్చేసి మనకి బి ఐరన్, కోల్, మ్యాంగనీస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ లెవెల్ ఆర్ ఫ్లాట్ ల్యాండ్ ఏరియా కాల్డ్? ఏ ప్లాట్యూ, బి మౌంటైన్, సి ప్లెయిన్, డి వ్యాలీ. ఆన్సర్ వచ్చేసి మనకి సి ప్లెయిన్. ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వాట్ ఈజ్ ఏ ల్యాండ్ ఫార్మ్ దట్ ఈజ్ హై బట్ హ్యాజ్ ఏ ఫ్లాట్ టాప్ called? A mountain, B plain, C plateau, D valley. ఇప్పుడు వీటికి సంబంధించిన బిట్స్ని తెలుగులో చూద్దాం. భూస్వరూపాలు అంటే ఏమిటి? ఏ జలవనరులు, బి భూమి మీద ఉన్న సహజ ఆకృతులు, సి వాతావరణం, డి పంటలు. ఆన్సర్ ఏంటి మనకి? ఆన్సర్ వచ్చేసి బి భూమి మీద ఉన్న సహజ ఆకృతులు. భూస్వరూపాలు అంటే భూమి మీద ఉన్న సహజ ఆకృతులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూస్వరూపం కానిది ఏది? ఏ పర్వతాలు, బి మైదానాలు, సి నదులు, డి పీఠభూములు. ఆన్సర్
వచ్చేసి మనకి సి నదులు. నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తుగా ఉండే భూభాగాలను ఏమంటారు? ఆప్షన్ ఏ మైదానాలు, ఆప్షన్ బి పర్వతాలు, ఆప్షన్ సి తీర ప్రాంతాలు, ఆప్షన్ డి లోయలు. ఆన్సర్ ఏంటి మనకి బి పర్వతాలు. ఎత్తుగా ఉండే భూభాగాలని మనకి పర్వతాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? ఏ డెక్కన్ పీఠభూమి, బి టిబెట్ పీఠభూమి, సి అమెజాన్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి మనకి బి టిబెట్. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏంటి మనకి? టిబెట్. నెక్స్ట్, డెక్కన్ పీఠభూమి ఎక్కడ ఉంది? ఏ అమెరికా, బి ఆఫ్రికా, సి భారతదేశం, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి మనకి సి భారతదేశం. డెక్కన్ పీఠభూమి భారతదేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చోటా నాగ్పూర్ పీఠభూమిలో లభించే ముఖ్యమైన ఖనిజాలు ఏవి? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్, ఆప్షన్ సి ఉప్పు, ఆప్షన్ డి వెండి. ఆన్సర్ ఏంటి మనకి బి ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్. చోటా నాగ్పూర్ పీఠభూమిలో మనకి ఎక్కువగా లభించే ఖనిజాలు ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్. నెక్స్ట్ క్వశ్చన్, సమతలంగా ఉండే భూభాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పీఠభూమి, ఆప్షన్ బి పర్వతం, ఆప్షన్ సి మైదానం, ఆప్షన్ డి లోయ. ఆన్సర్ వచ్చేసి మనకి సి మైదానం. నెక్స్ట్ ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్, ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఎత్తుగా ఉండి పైభాగం సమతలంగా ఉండే భూభాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పర్వతం, ఆప్షన్ బి మైదానం, ఆప్షన్ సి పీఠభూమి, ఆప్షన్ డి లోయ. ఆన్సర్ ఏంటో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.